తైనెల అమావాస్య తిథి యందు శ్రీమన్నారాయణుడు వీరరాఘవ స్వామిగా శాలిహోత్ర మహర్షి ప్రార్థన దయచేసి మ్యూట్ చేసుకోండి. స్వామివారు అవతరించారు. అది తై అమావాస్య నాడు. అందువల్ల కిం గృహం అంటే ఏ గృహం, నేను ఎక్కడ ఉండాలి అని అడిగినప్పుడు ఇక్కడే ఉండమని ఆ మహర్షి చెప్పడం. అందువల్ల స్వామి అచ్చటే వేయించేయడం ఇదంతా కూడా మనకు ఒక అద్భుతం. కనుక తై అమావాస్య నాడు అవతరించారు స్వామి. ఆ విశేషాన్ని వేదాంత దేశికుల వారు కిం గృహేశ స్తుతి, కిం గృహ ఈశం, ఎక్కడ మా ఇల్లు అని అడగడం. ఉళ్ళూర్ అని దానికి పేరు, ఎవ్వుల్ అని దానికి చెప్తారు. ఈ ప్రకారంగా ఈ స్తోత్రం అనేది మనకు అమరి ఉన్నది కనుక మనం ఆ స్తోత్రాన్ని తెలుసుకుంటాం. శ్రీనివాస్ చెప్పండి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కే కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదాకృతి. ఆయత్న సంకల్పిత సర్వలోక సర్గాపవర్గ స్థితి సంవిధానం అనాదిమధ్యాంతం అశేషనాథం కిం గేహనాథం శరణం ప్రపద్యే చలామాలిని సంపత్ అకృత్రిమాణం వచసాం అభూమిం అగోచరం బ్రహ్మశివాదివాచాం అహం స్తువే కిం గృహనాయక త్వాం తథాహ్యలజ్జం స్తుమితం పచోక్తిః. నెక్స్ట్ విజయ గారు. అకించనః మధ్యలో ఎవరు చెప్తున్నారండి? ఎవరిని చెప్పమంటే వాళ్ళు చెప్పండి దయచేసి. అనన్యగతిః ఎవరు? విజయ గారే చెప్తున్నారు కదా. విజయ్ గారినేనండి స్వామి. త్వదీయస్తుతిం కరోమీతి మతిం కరోమి కృపానిధే కిం గృహనాయకాద్య త్వమేవ మే వాచం ఉదీరయేథాః. నెక్స్ట్ మురళీకృష్ణ గారు. అనేన జీవే త్వయైవ దత్తాం ఉపలభ్యవాణీం అనీయసీం అప్రతిమ ప్రభావం ప్రసాదయే కిం గృహనాయకత్వాం నచేత్కుతో మే సఫలం వచ స్యాత్. వసుమతి అశేష పుంసాం
హృది సన్నివిష్టం హృది సన్నివిష్టం అనల్పశక్త్యాది అనల్పశక్యాది గుణైర్విశిష్టం గుణైర్విశిష్టం హృత్తాపహృత్ హృత్తాపహృత్ పంకజభృంగజుష్టం పంకజభృంగజుష్టం దేవం భజే దేవం భజే కిం గృహగం మమేష్టం కిం గృహగం మమేష్టం. ఉప్పల భాగ్య శ్రీశాలిహోత్రార్పిత श्रीशालिहोत्रार्पित శాలిపిష్ట शालिपिष्ट హృష్టో భవాన్ हृष्टो भवान् దేవశయిష్ణురేనం देवसहिष्णुरेनं కిం గేహమంత్రేతి किं गेहमन्त्रेति యదా వదంతత్ यदा वदन्तत् కిం గేహమాసీత్ किं गेहमासीत् తవ సద్మనామ్నా तव सद्मनाम्ना. భూమా ముకుందన్ పద్మామహీ పద్మామహీ లాలితపాద పద్మం లాలితపాదపద్మం పద్మాసనాధిష్ఠిత పద్మాసనాధిష్ఠిత నిమ్ననాభిం నిమ్ననాభిం శయానమాక్రమ్య శయానమాక్రమ్య భుజంగతల్పం భుజంగతల్పం కిం గేహసద్మానం కిం గేహ సద్మానమహం అహం నతోస్మి. అహం నతోస్మి. నెక్స్ట్ దేవకి గారు. విస్మేరమాసీత్ విస్మేరమాసీత్ భువనం త్వదీయ భువనం త్వదీయ చరిత్రమన్వీక్ష్య చరిత్రమన్వీక్ష్య చిరప్రవృత్తం చిరప్రవృత్తం కిం గేహనాథ కిం గేహనాథ అసురకైటభాది అసురకైటబాధి నిబర్హణార్థం కిల నిరక్షణార్థం కిల సర్వశక్తే. సర్వశక్తే. పద్మలత గారు. గంగాది తీర్థాని దాసం స్వామి. గంగాది తీర్థాని నిషేవ్య శంభు నిషేవ్య శంభుః సర్వాణి సర్వాణి పుణ్యాయతనాని గత్వా పుణ్యాయతనాని గత్వా అముక్తపూర్వః అముక్తపూర్వః విధిహత్యయా త్వాం విధిహత్యయా త్వాం సంసేవ్య సంసేవ్య కిం గేహపతే విముక్తః. కిం గేహపతే విముక్తః. దాసం స్వామి. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంత పాత వాళ్ళేనా? సరే, మురళీకృష్ణ గారు చెప్పండి. అజన్నుజానోద్యం అజన్నుజానోద్య మమాపరాధం మహాపరాధం ద్విజంహి విజంహి హృత్తాపహరం సరస్తే తాపహరం సరస్తే అతాతరత్ కౌశికం తాతరత్ కౌశికం అతాతరత్ కౌశికం అద్భుతం త్వత్ అద్భుతం త్వత్ ప్రభావతః ప్రభావతః కిం గృహనాథనైతత్ గృహనాథనైతత్. శ్రీనివాస్ గారు. రఘుప్రవీరస్య తవార్హమేతత్ సమార్హమేతత్ యథాగతైస్యైవ
यदागतैस्यैव रिपोर्जिघांसोः रिपोर्चिगांसोः विधूय रक्षस्त्वम् विदूय रक्षस्त्वम् अमुष्य दिव्यम् अमुष्य दिव्यम् अदाः पदम् अदा पदम् किं गृहनाथ चित्रम् किं गृहनादचित्रम् उत्पलभाग्य पिष्टप्रदीपान् इष्टप्रदीपान् परिकल्प्य ये त्वाम् परिकल्पये त्वाम् कृष्टा भजन्ते कृष्टा भजन्ते अहनिपुष्य दर्शे अहनिपुष्यदर्शे इष्टप्रदायी इष्टप्रदायी वितनोषि तेषाम् वितनोषि तेषाम् कष्टोपभोग्यान्यपि कष्टोपभोग्यान्यपि काङ्क्षितानि काङ्क्षितानि पद्मलता विकासयत् विकासयत् मानसपङ्कजानि मानसपङ्कजानि विपश्चिताम् विपच्चिताम् निश्चलभक्तिभाजाम् निश्चलभक्तिभाजाम् प्रादुर्भवन् असुरकैटभात् असुरकैटभादि तमोरवे तमोरवे त्वं मयि सुप्रसीद त्वं मयि सुप्रसीद प्रसीद நெக்ஸ்ட் நான் சொல்லட்டுமா சுவாமி? சொல்லுங்க முதலே சொல்லணும். பிரத்யும்ன நாம்னே பிரத்யும்ன நாம்னே தபசாம் ஹி தாம்னே தபசாம் ஹி தாம்னே கிருபா பிரசன்னே கிருபா பிரசன்னே त्वयि किं गृहेशः त्वयि किं गृहेशः गंगाधिकत्वं गंगादिगत्वं न किमापतीर्थं न किमापतीर्थं कृत्तापहं वा कृत्तापहं वा तनयं न वन्द्या तनयं न वन्द्या त्वं सर्ववित्वं कमला सहायः त्वमेव वेदान्तवचो विचेयः वेदांत वसो वसेयः वचो विचेयः वसो विसेयः भवन्तमेदं शरणं प्रपन्नाः वयं न यस्मात् परमस्ति दैवं தேவகிங்க చెప్పండి. పురాణ డిస్టర్బెన్స్ ఉందే ఇருக்கு. ఎవరు కన్నన్ గారు అంటండి, అన్మ్యూట్ లో ఉన్నారు. కన్నన్ గారు. స్వామి కన్నన్ స్వామి లెఫ్ట్ అయిపోయారు. పురాణ పుంభావం అహో విగూహ్య యువత్వమేవ పాకలయన్ సురూపం ఉపాయమస్త్వం కిల ధర్మసేన సుతాం మతంగీమిహ కిం గృహేశ. నెక్స్ట్ రెండోసారి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? అందరి చేతుల్లోనే ఉన్నారే. நான் சொல்றேன் மாமா. వసుమతి சொல்லுங்க. వసుమతి. శ్రీభూమిలాలితపదం శ్రితశేషతల్పం కల్పాంతయోగ్య భువనావనయోగనిద్రం శ్రీశాలిహోత్ర
శిరసా ధృతహస్తపద్మం శిరసా ధృతహస్తపద్మం శ్రీవీరరాఘవ విభుం శ్రీవీరరాఘవ విభుం శ్రయతాం మనో మే శ్రయతాం మనో మే వెంకటేశ కవినా వెంకటేశ కవినా వినిర్మిత వినిర్మితాం కింగృహాధిపతి కిం గృహాధిపతి సంస్తుతిం పఠన్ సంస్తుతిం పఠన్ దివ్యభోగం దివ్యభోగం ఉపభుజ్యమానః ఉపభుజ్యమానః యో భవ్యరూపం ఓ భవ్యరూపం అవలోకయేత్ ప్రభోః అవలోకయేత్ ప్రభోః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటాచల వేదాంత గురవే గురవే నమః. నమః. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. వాస్తవంగా చూస్తే నాకు ఇది కంఠస్థం కూడా లేదు. మన మిత్రుడు గోవిందరాజన్ గారు ఇది చెప్తే బాగుంటుంది, చెప్పిస్తే బాగుంటుందన్నారు. మనకు ఆరోగ్యం చాలా ప్రధానం. ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరం ఆద్యంకులు ధర్మ సాధనం అన్నారు. అంచేత ఈ ఆరోగ్యం దృఢంగా బాగా పుష్టిగా ఉంటేనే మనం అన్ని కైంకర్యాలు చేయొచ్చు. నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలన్నా కూడా మన శరీరం మన అధీనంలో ఉండాలి. దృఢగాత్ర సిద్ధిరస్తు అని ఆశీర్వదనం చేస్తారు. అటువంటప్పుడు ఈ దృఢగాత్రాన్ని, ఆయుహు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దైవం ఎవరు అంటే వీరరాఘవ స్వామి. వైద్య వీరరాఘవ స్వామి అని వారికి మరొక పేరున్నది. అందువల్ల ఇచ్చట ఈ కింగృహేశ స్తుతి అన్నప్పుడు మనకు ముఖ్యంగా భగవంతుడు సాక్షాత్ ఇచ్చటకు వచ్చి ఆయన అవతరించాడు. ఈ కాలంలో అందరికీ కూడా తమ ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువ అవుతున్నది. కారణం ఏమిటి అంటే ఎంత సంపాదించినా కూడా మనం కోటి విద్యలు కూటి కొనకే అన్న రీతిగా తినడం అంటే చక్కగా కాస్తైనా తృప్తిగా మనం తినాలన్నమాట. అది లేకపోతే మనకు ఎంత సంపాదించినా కూడా ప్రయోజనం లేదు అని ఒక విషయం కూడా ఉన్నది. అందువల్ల వాస్తవంగా చూస్తే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని చెప్పిన రీతిగా ఆ స్వామి మనకు ఈ ప్రకారంగా కరచరణాది అవయవాలంతా ఇచ్చాడంటే దానికి కారణం ఏమిటి అంటే ఆ భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్మరించాలన్నమాట. ఆ భగవంతుని మనం కీర్తిస్తూ ఉండాలి. అది లేకపోతే మనకు ఏది కూడా మనకు ఏది సిద్ధించదు. అంచేత ఒక్క నిమిషం ఉండండి. అంచేత ఆ వైద్య వీరరాఘవ స్వామి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని మనం చక్కగా చదువుకుంటే చాలు. ఇచ్చట స్వామి మనకు ఎల్లప్పుడూ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆయన రోగాలనంతా కూడా నయం చేస్తున్నాడు. అది మాత్రం కాదు, విశేషంగా సంతానం లేనటువంటి వాడికి మంచి సంతానాన్ని సత్సంతానాన్ని కలిగిస్తున్నాడు. ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి, విశేషంగా దంపతులు ఇక్కడ వచ్చి స్వామికి పూజ చేసి అక్కడ ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో హృత్తాపనాశిని అనేటువంటి పుష్కరిణి ఉంటుంది. అక్కడ మన యొక్క తాపాలంతా కూడా హరించి వేస్తుంది. అలాగే దాంట్లో బెల్లం కలిపి మనం మొక్కుకుంటే మనకు సత్సంతానం కలుగుతుంది. అది మాత్రం కాదు, మనం వెళ్ళేటప్పుడు ఆ ఉప్పు మిరియాల ప్యాకెట్ అది తీసుకొని 10 రూపాయలు ఉంటుంది, తీసుకునేసి ఆ ప్రదక్షిణంలో వచ్చినప్పుడు ఒక పాదాల దగ్గర ఆ ఉప్పు ఇదంతా కూడా వేస్తే మనకు మంచి ఆయుస్సు కూడా ఉంటుంది. ఆ శాలిహోత్ర మహర్షి ఆ స్వామి లక్ష్మీదేవి వివాహం కొరకు
స్వామి ప్రత్యక్షమయ్యాడని, అలాగే ఇతడు ఎన్నో ఈ పుష్కరిలో స్నానం చేస్తే రోగాలంతా కూడా నయమవుతా అని, గంగా నది కన్నా కూడా ఇది చాలా పవిత్రమైనది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. అంచేత ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్యదేశం. ఆళ్వార్లందరూ కూడా కాశయాడే మూడియోడి కాదలి శైదానమును నాశమాగ నంబవల్ల நம்பினம்பெருமான் வெய்யனன்ன தோள்மடவார் வெண்ணையுண்டான వినన్నే ఏసనన్న ఎంబెరుమాన్ ఎవ్వుడు గడందానే అని అద్భుతంగా 10 పాసురాల్లో మునివన్మూర్తి మూవరాగి వేదం విరిత్తురెత్త పునిదన్ పూవన్ననన్నల్ పుణ్యన్ విన్నవరుహోన్ తనయన్ చేయన్ తాను ఉరువనాహిలం తన్నడియార్కి ఇరియన్. భాగవతులకు అందరికీ కూడా మనోజ్ఞంగా ఉంటాడు స్వామి. అటువంటి స్వామిని మనం దర్శించుకోవాలి కనుక కింగ్రిహేషస్తుడి అనేటువంటి దివ్యమైన స్తోత్రం ఇది. వాస్తవంగా ఇచ్చట ఆ వీరరాఘవ పెరుమాళ్ తన భార్య లక్ష్మిని ఈ ప్రదేశంలో వివాహం చేసుకుని నమ్ముతారు. ఇక్కడ 3 సంవత్సరాలు 3 ఉత్సవాలు జరుగుతాయి. అదే ప్రకారం ఇచ్చట అహోబిల మఠానికి చెందినటువంటి దేవాలయం ఇది. మనకు వివాహ జీవితంలో ఏదైనా చిక్కులున్నా కూడా ఆ చిక్కులను విడదీస్తాడు స్వామి. అలాగే కుటుంబ సమస్యలకు పరిష్కారంతో కూడా స్వామి మనకు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాదు, సంతానలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా సంతాన భాగ్యాన్ని కలుగజేస్తాడు. శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం. తమిళంలో తిరు అంటే పవిత్రమైనటువంటి, అలాగే ఊళ్ళంటే ఇవ్వడం అనే ఒక అర్థం ఉన్నది కనుక తిరు ఎవ్వుళ్ అనే చెప్పుకున్నప్పుడు కింగ్ గృహం అనేటువంటి ఒక ఇది ఉన్నది కనుక ఇలా ఈ ప్రకారంగా ఈ స్వామి మనకు విశేషంగా ఆ వైద్య వీరరాగుడిగా ఆదిశేషునిపై శయనించి ఉండి ఆ బ్రహ్మదేవుడు అక్కడ ఆ వేదాలనంతా కూడా బ్రహ్మదేవుడికి ఇచ్చినట్టు పక్కన శాలిహోత్ర మహర్షి ఉంటారు. కలకవల్లి అమ్మవారు కూడా అక్కడ వేంచేసి ఉంటారు. ఈ స్వామిని దర్శించుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా సకల విధమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయని మనకు విశేషంగా పురాణం తెలియజేస్తుంది. అందువల్ల ఈ దేవాలయం చరిత్రను అదే ప్రకారంగా మనం అన్నింటినీ చూస్తే ఆ కాలంలో 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారని మనకు చెప్తుంది. 9వ శతాబ్ద పల్లవరాజ వంశపాలన కూడా జరిగిందని చెప్తారు. ఇలా ఈ ప్రకారంగా స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి ఈ ప్రకారంగా కింగృహేష కింగృహనాథ అని దేశికుల వారు స్తోత్రం చేశారని మనకు విశేషంగా చరిత్ర చెప్తుంది. நாம் இந்த பெருமாள் எப்படி எழுதிருக்கார் அப்படின்னு பார்க்கும்பொழுது வீரராகவர் அப்படின்னு சொல்லி ராமருக்கு பேரு. அதாவது ராமருடைய பராக்கிரமம் எப்பேற்பட்டது. శాలిహోత్ర మహర్షియుடைய அவருக்கு பிரத்யக்ஷமானார். அந்த மகாலட்சுமி விவாகம் பண்ணிண்டார், கல்யாணம் பண்ணிண்டார். அதன் பிறகு கனகவல்லி தாயார் அங்க எழுந்துள்ளிருக்கிறார். யாருக்கு ஒரு அந்த குழந்தை பாக்கியம் இல்லையோ அவர்கள் இந்த எம்பெருமானை வேண்டினா கட்டாயம் குழந்தை பிறக்கும். அது இல்லாத தை மாசம் அமாவாசைய திதியில சுவாமி அவதாரம் பண்ணதாக நமக்கு புராணங்கள் கூறுகின்றன. இப்படி யாருக்கு எந்த விதமான கஷ்டங்கள் வந்தாலும் நமக்கு ஆரோக்கியம்தான் ரொம்ப பிரதானம். அதாவது இந்த வாழ்க்கையில நாம் நல்ல திருடமா இருக்கணும்னா நம்ம சரீரத்தை நம்ம காப்பாற்றிக்கணும். சரீரம் ஆத்தியங்களும் தர்ம சாதனம் அப்படின்னு சொல்றா. தர்மத்தை நம்ம சாதிக்கணும் அப்படின்னா நாம என்னைக்குமே ரொம்ப திருடகாத்திரர்களா இருக்கணும், புஷ்டியா இருக்கணும். அது இருக்கணும் அப்படின்னா எந்த எம்பெருமானை வேண்டணும் அப்படின்னா திருவள்ளூர் திரு எவ்வுள்ளூர்னு சொல்றோம் இல்லையா, அந்த எம்பெருமானை நம்ம வேண்டினால் அவர் நமக்கு எல்லா விதமான ஒரு திருடகாத்திரத்தையும் கொடுப்பார், ஆயுஷ்யையும் ஆரோக்கியத்தையும் கொடுப்பார். அங்க ஹிருத்தாபநாசினி அப்படின்னு ஒரு பெரிய புஷ்கரணி இருக்கு.
அந்த புஷ்கரணியில் நம்ம தீர்த்தமாடினால் நம்மளுடைய ஹிருதயத்தில் இருக்கின்ற தாபங்கள்லாம் போயிடும். ஆத்தியாத்மிகம், ஆதிபௌதிகம், ஆதிதெய்வீகம் என்கின்ற தாபங்கள்லாம் போயிடும். இப்படியாக அந்த ஆச்சரியமான அந்த புஷ்கரணியில் நம்ம தீர்த்தமாடணும். அதே மாதிரி வெள்ளத்தை கரைக்கணுமா, கரைச்சா நம்ம என்ன கேட்கிறோமோ அது நமக்கு கட்டாயம் நடக்கும் அப்படின்றா. அதே மாதிரி கோவில் வாசல்லையே பல கடைகள்லாம் இருக்கின்றது. அங்க என்ன ஆறுது அப்படின்னா, அந்த கடையில உப்பு மிளகா இருக்கிற ஒரு பேக்கெட் விற்கிறா. அதை அப்படியே பிரதட்சண பெருமாளையும் தாயாரையும் சேவிச்சுட்டு அப்படியே பிரதட்சணம் வரும்பொழுது பெருமாளுடைய திருவடிகள் அங்க தம்பிடும். அங்க நாம் அந்த உப்பு காரத்தை, அதாவது உப்பு மிளகு, அதை அங்க போட்டு நாம என்ன நினைக்கிறோமோ, பெருமாள் நம்ம என்ன பிரார்த்திக்கிறோமோ அதை ஒரு தடவை பிரார்த்திச்சுண்டு அதை ஒரு தடவை தடவி அங்க சேர்த்துட்டு நம்ம வந்துடணும். இந்த மாதிரி ரொம்ப ஆழ்வார் பாடல், காசையாடை மூடியோடி அப்படின்லாம் ஆழ்வார் பாட்டிருக்கார் திருமங்கை ஆழ்வார். அதுல முனிவன் மூர்த்தி மூவராகி வேதம் விரித்துரைத்த புரிதன் பூவவண்ணனல் புண்ணியன் விண்ணவருகும் தனியன் சேயன் தான் ஒருவனாகிலும் தன்னடியார்க்கு இனியன் என்ற எம்பெருமான் எவ்வுள் இடம்தானே அப்படின்னு சொல்லி ஆழ்வார் சாதிக்கிறார். தன்னடியார்க்கு இனியன், பாகவதர்களுக்கு ரொம்ப அவன் பிரியன் அப்படிங்கிற விஷயத்த சொல்றார். அந்த எம்பெருமான் தையலாள் மேல் காதல் செய்த தானவன் வாழறக்கன் பொய்யிலாத பொன்முடிகள் உண்பதோடுன்னும் அன்னு செய்த விம்மூர்கண்ணில் அங்கோர் செஞ்சரத்தாரோட எய்தவென்ற எம்பெருமான் எவ்வுள் கிடம்தானே அப்படின்னு சொல்லி 10 பாசுரங்களையும் நாம் அனுசந்தானம் பண்ணணும். நம்மளுடைய பாக்கிய விசேஷத்தினால நாளைய தினம் தை அமாவாசை எம்பெருமான் அவதார தினம். அந்த சந்தர்ப்பத்துல காசையாடி மூடியது 10 பாசுரங்களையும் இந்த கிங்கிருகேசஸ்துதி இருக்கிறதே இதையும் நாம் இருக்கிற இடத்துல இருந்து அனுசந்தானம் பண்ணா அந்த வைத்திய வீரராகவனுடைய பரிபூர்ண కటాక్షం நமக்கு கிடைக்கும் என்று சொல்லிக்கொண்டு, వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఆ పెరియ తిరుమలలో 2వ పత్తులో 2వ దశకమైనటువంటి కాశయాడి మూడియోడి ఆ 10 పాసురాలను ఇది ముందే మనం వెబ్సైట్, మన పరంపర వెబ్సైట్ లో ఎప్పుడో చెప్పున్నాం తిరువళ్ళూరు స్వామి గురించి. ఇలా అదే కింగిరిహేషస్తుది ఈనాడు నేర్చుకున్న దాన్ని కూడా ఒక్కసారి చదువుకుంటే వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలం. రేపు మౌని అమావాస్య అని కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల చాలా విశేషమైనటువంటి ఒక పర్వదినం ఇది. అందువల్ల భక్తులైనటువంటి అందరూ కూడా, భాగవతులందరూ కూడా ఈ 2 స్తోత్రాలను చదువుకొని వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వీరరాఘవ. மம ஒரு சின்ன சந்தேகம்.